హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో అయితే నేను చక్రాలు అయితే తయారు చేశానండి. అంటే కొన్ని ఏరియాస్లో మురుకులు, జంతికలు ఇట్లా పిలుస్తారు కదా. సో మేమైతే ఇవి చక్రాలు అనేవి పిలుస్తాం అనమాట. 1 కేజీ అయితే చేశాను పిండి తీసుకొని. ఎలా చేసినది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే 1 కేజీ అయితే వరిపిండి తీసుకున్నాను. వరిపిండి అంటే బియ్యం పిండి. సో 1 కేజీ వరిపిండి తీసుకొని బాగా ఉండలేమి లేకుండా జల్లించుకోవాలండి. సో జల్లించుకుంటే పిండి బాగుంటుంది, చక్రాలు కూడా బాగా వస్తాయి కదా. సో 1 కేజీ వరిపిండికి శనగపిండి 1/2 కేజీ తీసుకున్నాను అనమాట. సో 1/2 కేజీ పిండిని కూడా ఉండలేవి లేకుండా ఒకసారి జల్లించుకుంటే పిండి అనేది బాగుంటుంది. అవసరమైతే 1/2 కేజీ కూడా తీసుకుంటారు కొంతమంది. 1 కేజీ వరిపిండికి 1/2 కేజీ కూడా తీసుకుంటారు. సో నేను 1/2 కేజీ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇదంతా కూడా ఈ శనగపిండి వరిపిండి బాగా కలిసిపోయేటట్టు ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. వాటర్ వచ్చేసి 2 లోటాలు తీసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా పడతాయి. ప్రజెంట్ నేను 2 లోటాలంత వాటర్ మాత్రం వేడి చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా సాల్టు, కారం కూడా ఒక 2 స్పూన్లంత అయితే తీసుకుంటున్నాను. చూసుకొని కలుపుకోవడమే. ఇది కూడా ఒకసారి ఉప్పు, పసుపు కాదు కారం వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఇది వచ్చేసి వాము కూడా కొద్దిగా అంత తీసుకొని కొద్దిగా మ్యాష్ చేసుకొని వేసుకుంటే ఆ స్మెల్, ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో ఒకసారి అట్లా మ్యాష్ చేసుకొని అందులో వేసుకొని ఒకసారి ఉప్పు, కారం, ఈ వాము అంతా కలిసేలాగా విడిపిండిలోని ఇట్లా మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇది వేడి ఆయిల్ అండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిలే వేస్తున్నాను. నెయ్యి వేసుకుంటే కొద్దిగా ఎవటేసినట్టు అనిపిస్తాయి. సో ఆయిల్ అయితే కొద్దిగా వేసి గంటతో అయితే ఒకసారి బాగా కలుపుతున్నాను. వేడి ఆయిల్ కదా, కొద్దిగా వేడిగా ఉంది పిండి. సో ఫస్ట్ ఇట్లా గంటతో కలిపేసుకొని తర్వాత చేతితో అయితే కొద్దిగా ఇట్లా రఫ్ చేసుకున్నట్టు కలుపుకుంటే ఆయిల్ అనేది పిండి అంతా కూడా బాగా పడుతుంది అనమాట. సో మొత్తం ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటున్నాను. చూసుకొని కలుపుకోవటమే ఆయిల్ కూడా. సో మొత్తం ఒకసారి అయితే బాగా కలిపేస్తున్నానండి. మనం ఇట్లా గట్టిగా ఒత్తి చూస్తే కొద్దిగా ముద్ద అయితే సరిపోతుంది. సో కావాలంటే ఇందులో వెన్నె కూడా కలుపుకోవచ్చు, పచ్చిది. సో నేనైతే ఆయిలే వేసాను. ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట. నీళ్లు పోసిన తర్వాత ఉప్పు అదంతా చూసుకోవడానికి పెద్ద కుదరదు. ముందులే ఉప్పు కూడా చూసేసుకోవాలి. చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది. సో ఇంకా వాటర్ ఉంటాయి కదా, అవైతే వేడెక్కిన తర్వాత అందులో వేసేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. వేడిగా పిండి వేడిగా ఉంటుంది. సో ఫస్ట్ నేను గంటతో కలిపి తర్వాత అయితే చేతితో కలుపుకుంటున్నాను. ఈ నీళ్ళు కూడా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటా కలుపుకుంటే బాగుంటుంది అనమాట. సో మళ్ళీ కొద్దిగా పోసేసి ఒకసారి అయితే బాగా కలుపుతున్నాను. వాటరు వేడి నీళ్ళు అయిపోయిన తర్వాత కొద్దిగా చూసుకొని చన్నీళ్ళు కలుపుకొని వేసుకోవడమే. సో నేనైతే పిండి ఇట్లా అయితే కలిపేసుకున్నాను. మరీ గట్టిగా కాదు, లూజ్గా కాదు, ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. ఒక పావు గంట అట్లా పక్కన పెట్టేస్తే మూత పెట్టి మంచిగా అయితే నానిపోతుంది. సో నేను ఈ బేషన్లో కలపడానికి కొద్దిగా సైజు సరిపోలేదు. అందుకని చెప్పేసి నేను ఆ పెద్ద డేక్షాలు అయితే కలిపాను, పిండి కలపడానికి వీలుగా ఉంటుందని. సో మూత పెట్టి ఒక పావు గంట అట్లా పక్కన పెట్టేసుకుంటే పిండి సాఫ్ట్గాను కొద్దిగా నాని బాగుంటుంది అనమాట. సో 1 కేజీయే కాబట్టి 1 కేజీ ప్యాకెట్ నేను ఆయిల్ తీసుకొని బాండీలో వేసేసుకుంటున్నాను. సో ముందర ఆయిల్ బాగా వేడెక్కాలి కదా. ఈలోపు పిండి కూడా బాగా నానిపోతుంది. మా దగ్గర ఉన్న చక్రాలు అయితే గిద్దలు ఇవేనండి. సో ఇవి రకరకాలు అయితే ఉన్నాయి. మా దగ్గర అయితే ఇది ఉంది. ఇది రౌండ్గా తిప్పితే చాలు వచ్చిద్ది అనమాట. సో పిండి అయితే బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు కొద్దిగా చూడండి. సో నేను ఇంకా ఒక్కొక్క పిండి ముద్దని కొద్ది కొద్దిగా తీసుకొని కలిపేసుకుంటున్నాను. ఇది కొద్దిగా అతుక్కుంటున్నట్టు అనిపిస్తుంది. పాత బియ్యం పిండి పట్టించుకుంటే బాగుండేది. ఈ కొత్త బియ్యం కాబట్టి కొద్దిగా సాగినట్టు అనిపిస్తుంది. ఆయిల్ కొద్దిగా అంటించుకొని పిండి కలుపుకుంటే అంటుకోకుండా బాగానే వస్తుంది.
సో పిండి ముద్ద అయితే నేను ఇంత తీసుకున్నాను అనమాట. ఈ చక్రాల గిద్దలకు కూడా ఆయిల్ కొద్దిగా పూస్తే మెత్తగాను బాగా వస్తాయి కదా చక్రాలు కూడా. ఇక మొత్తం అయితే నేను కొద్దిగా లావు రంధ్రాలు ఉన్నదైతే పెడుతున్నాను అనమాట. ఇంకా పిండి ముద్ద అందులో పెట్టేసేసి ఇది పెట్టేసుకోవడమే, మూత పెట్టి తిప్పుకోవాలి. డైరెక్ట్గా పొయ్యి మీద బాండీలు అయితే తిప్పటం అంతగా ఏమీ కుదరదు. అందుకని చెప్పేసి నేను ముందర ఈ చక్రాలు ఒక క్లాత్ మీద తిప్పుకొని అది తీసుకెళ్ళి అందులో వేసేసుకోవటమే. సో చూడండి నేను ఇట్లయితే వేసాను అనమాట ఒక క్లాత్ మీద. పెద్ద పెద్దవి కాకుండా చిన్న చక్రాలు ఉంటాయి కదా అవి అయితే చేశాను. డైరెక్ట్గా ఇది తీసుకెళ్ళి అందులో వేయటం కొంతమందికి వచ్చు, కొంతమంది రాదు. నాకు పెద్దగా రాదు అట్లా వేయటం. సో అందుకని చెప్పేసి నేను ఇట్లయితే వేసేసాను అనమాట. ఇవి ఒక పిండి ముద్ద వచ్చి 2 చక్రాలు చేసేసుకోవచ్చు, సరిపోతుంది. చూడండి ఇట్లయితే తయారు చేశాను అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను. సో రాని వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు డైరెక్ట్గా దాంట్లో వేయకుండా. సో ఒకటి వేసేసా కదా, ఇంకోసారి కూడా తీసేస్తున్నాను. అంటే ఆయిల్ కలుపుకుంటే కొద్దిగా చేతికి అంటుకోకుండా బాగా వస్తుంది. ఒకసారి ఇట్లా వేసిన తర్వాత ప్రతిసారి తీసేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ వేసుకోవడమే. పద్దాకలు ఆయిల్ అవసరం లేదు. లోపల పిండి ముద్దకి కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇంకెట్లా తిప్పేసుకుంటా ఉంటే బాగా వస్తాయి అన్నమాట చక్రాలు. అండ్ చక్రాలు అనేవి గుల్లగాను బాగా వచ్చినాయి అన్నమాట. ఇట్లా ముందరగానే వేసేసుకొని నేను ఇంక తీసుకెళ్ళి కాల్ చేసుకోవడమే. అండ్ టేస్ట్ కూడాను చాలా బాగుందండి, చాలా బాగా వచ్చినాయి కరకరలాడతా. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నేను ఇంక ఈ చక్రాలు తీసుకొని డైరెక్ట్గానే చేతితో వేసుకోవచ్చు. నేను ఇంక ఇందులో అయితే వేసి బండిలో అయితే వేసేస్తున్నాను. జల్లెడ గంట మీద వేసి వేస్తున్నాను. అట్ట కూడా వేసుకోవచ్చు. సో ఇంక ఇట్లయితే తయారు చేశాను అనమాట చిన్న చిన్న చక్రాలు. ఫస్ట్ వేసింది అయితే ఆల్రెడీ కాలిపోయింది. ఇంకా అది తీసి పక్కన వేసి మిగతాయి కూడా కాల్చుకోవటమే. డైరెక్ట్గా ఈ పొయ్యి మీద కూడా కాల్ చేసుకోవచ్చు. సో అట్లా అయితే అంతగా రావట్లేదని చెప్పి నేను క్లాత్ మీదే ముందరగానే వేసేసుకొని తర్వాత కాల్ చేస్తున్నాను. చూడండి బాగా కాలిపోయినాయి. అంటే మనకి అర్థమవుతుంది కాలేటప్పుడు పైన అవి రాకుండా ఉంటాయి అన్నమాట, బబుల్స్ అనేవి ఆగిపోతాయి. సో అప్పుడు ఇంకా చక్రాలు అయితే కాలినట్టు బాగానే. సో ఇంక ఇవి అయితే ఇట్లా అయిపోయినాయి. అండ్ ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో చక్రాలు అయితే ఇట్లా కాల్చాను అనమాట. చేత్తో వేసింది ఇందాక ఒకటి కట్ అయినట్టుంది. సో ఇంక నేను చేత్తో వేయకుండా మామూలుగా జల్లెడ గంట ఉంది కదా అందులో వేసి అయితే వేస్తున్నాను. ఇంకా ప్రతిసారి ఇంక ఇట్లా కాల్ చేసుకోవటమే. టేస్ట్గాను చక్రాలు చాలా బాగున్నాయి, కరకరలాడతాను బాగా వచ్చినాయి అనమాట. నేను ఇట్లా తక్కువ సైజులో చేశాను. మొత్తం ఒకేసారైనా అంటే పెద్ద పెద్దవి కూడా వేసుకోవచ్చులేండి. ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నేను కొద్దిగా ఇట్లా చిన్న చిన్నవి చేశాను అనమాట. అంతేనండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరీ ఎర్రగా కాకుండా మరీ తెల్లగా కాకుండా ఇట్లా మీడియం సైజులో కాల్చాను అనమాట. బాగున్నాయి, టేస్ట్ కూడా అదిరిపోయినాయి అనమాట. చాలా బాగున్నాయి. కొత్తగా ఎవరైనా చేసుకునే వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు. పెద్దగా కష్టమేం అనిపించలే కానీ బాగుంటాయి తినడానికి కూడా. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.